నెట్లింక్స్ తోటి పరిచయం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయ్యాక మేము ఎంతో అభివృద్ధి చెందాము. మార్కెట్లో కూడా ఎంతో పేరు, ప్రముఖ బ్రాండ్ తోటి మేము పేరు, నెట్లింక్స్ పేరుతో పాటు మేము ముందుకెళ్ళాము. ఈరోజు ఇంటర్నెట్లో కానీ ఎనీ టెక్నికల్ ఎక్విప్మెంట్స్లో కానీ గవర్నమెంట్ సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ. ప్రతి వస్తువు అమ్మడం కానీ కొనడం కానీ చేసే ముందు అమ్మినాక కావాల్సిన సర్వీస్ సపోర్ట్ అది ముఖ్యం. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఉండవలసిన క్వాలిటీ, కొత్త టెక్నాలజీ ఏ రోజుకు ఆ రోజు అభివృద్ధి చెందడము, మరియు సేల్స్ తర్వాత సపోర్ట్ ఇవ్వడం, సర్వీస్ సపోర్ట్ ఇవ్వడం, దానికి అనుగుణంగా సాఫ్ట్వేర్ పరంగానే కానీ, ఫర్మ్వేర్ పరంగానే కానీ, హార్డ్వేర్ పరంగానే కానీ కొత్త టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేయడం. ఇప్పుడు మనం టెలికమ్యూనికేషన్లో ఉన్న టెక్నాలజీ గురించి, లేటెస్ట్ ఇన్నోవేషన్ గురించి, బిజినెస్ గ్రోత్ గురించి ముచ్చటిస్తాం. నేను ప్రజిత్ నాయర్, బిజినెస్ హెడ్ టు నెట్లింక్ ఐసిటీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ స్పెషల్ ఎపిసోడ్లో ఒక కీ ఇండస్ట్రీ ప్లేయర్ని మీకు నేను ఇంట్రొడ్యూస్ చేద్దాం. మన గెస్ట్ వచ్చేసి మిస్టర్ సతీష్ కే ఫ్రమ్ రేడియస్ టెలికాం. సతీష్ గారు ఒక కీ ఇండస్ట్రీ ప్లేయర్ అన్నమాట. తెలంగాణలో నెట్లింక్ది లీడింగ్ పార్ట్నర్, ఇంకా రేడియస్ టెలికాం కంపెనీది డ్రైవింగ్ ఫోర్స్. ఎఫ్టిటిహెచ్ ఇండస్ట్రీలో ఉన్న, టెలికాం ఇండస్ట్రీలో ఉన్న 25 years లాంగ్ ఎక్స్పీరియన్స్తో సతీష్ గారు తెలంగాణలో నెట్లింక్ వ్యాపారం ఎక్స్పాండ్ చేస్తున్నాడు. సతీష్ గారి గురించి చెప్పాలంటే ఒక డెడికేటెడ్, ఒక జెన్యున్ పర్సన్ అనమాట. ఇంకా ఛాలెంజెస్ని మనం ఎలా ఫేస్ చేయాలి, అది మనం సతీష్ గారిని చూసేసి నేర్చాలి. ఇప్పుడు మనం ఈ ఎఫ్టిటిహెచ్ ఇండస్ట్రీలో, ఈ టెలికాం ఇండస్ట్రీలో ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ గురించి, ఇండస్ట్రీ గురించి, అడ్వాన్స్ టెక్నాలజీ గురించి, ఇవాల్వింగ్ నీడ్స్ గురించి మనం సతీష్ గారితో డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు ద షో సార్. నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదములు. నెట్లింక్స్ మరియు రేడియస్ టెలికాం రెండు మిత్ర అనుబంధ సంస్థలు ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ బిజినెస్ డెవలప్ చేసుకుంటున్నాయి. నేను నెట్లింక్స్ తోటి చాలా లాభపడ్డాను. నా అనుభవాలు మీకు చెప్తున్నాను. రేడియస్ టెలికాం అంటే ఏంటి, మా వ్యూవర్స్కి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. రేడియస్ టెలికాం February 1, 2017లో స్టార్ట్ అయిందండి. ఇందులో ఉన్న పార్ట్నర్సే కానీ, ఓనరే కానీ గత 25 సంవత్సరాల్లో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. ఆ బేస్ చేసుకొని, ఆ కస్టమర్స్ బేస్ చేసుకొని స్టార్ట్ చేశాము. నెట్లింక్తో మీ పార్ట్నర్షిప్ ఎలా గత కొద్ది ఇయర్స్గా అభివృద్ధి చెందింది, మరియు మీ పార్ట్నర్షిప్ అనుభవం ఎలా ఉంది? రేడియస్ టెలికాం స్టార్ట్ చేశాక మేము ఒక ప్రముఖ కంపెనీతోటి టైఅప్ కానికి చాలా ఎదురు చూసాం. తర్వాత మా అదృష్టంతో నెట్లింక్స్ మాకు పరిచయం అయింది. ఆ నెట్లింక్స్ తోటి మేము చాలా అభివృద్ధి చెందాం. మార్కెట్లో కూడా మేము ఒక ప్రముఖ బ్రాండ్ డీల్ చేస్తున్నాం అని చెప్పేసి గుర్తించారు. ఓకే సార్, మీ డిస్ట్రిబ్యూషన్ అనుభవంలో మీరు సాధించిన గత మరియు గర్వపడిన సందర్భం? నెట్లింక్స్ తోటి పరిచయం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయ్యాక మేము ఎంతో అభివృద్ధి చెందాము. మార్కెట్లో కూడా ఎంతో పేరు, ప్రముఖ బ్రాండ్ తోటి మేము పేరు, నెట్లింక్స్ పేరుతో పాటు మేము ముందుకెళ్ళాము. మరియు నెట్లింక్స్ యొక్క వ్యాపార విధానము చాలా నచ్చి మేము చాలా ఎదిగాము. నెట్లింక్ ప్రోడక్ట్స్ వల్ల మీ వ్యాపారం ఎలా అభివృద్ధి చెందింది మరియు మీకు ఎలా సహాయపడింది? ఈరోజు ఇంటర్నెట్లో కానీ ఎనీ టెక్నికల్ ఎక్విప్మెంట్స్లో కానీ గవర్నమెంట్ సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ. అది లేనిది సెక్యూరిటీ రీజన్స్ తోటి ఆ సర్టిఫికేషన్ అనేది మస్ట్ కంపల్సరీ అయిపోయింది. కావున మేము ఏ ప్రోడక్ట్ అమ్మాలి అన్నా, ఏ ప్రోడక్ట్ మేము ప్రపోజ్ చేయాలన్నా సర్టిఫికేషన్ ఉన్నది కావాలి. ఈ సర్టిఫికేషన్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నెట్లింక్స్కు అన్నీ ఉన్నాయి, అన్ని తీరులో. అందుకనే మేము మార్కెట్లోకి ఈజీగా పోగలుగుతున్నాం, ప్రతి ప్రోడక్ట్ సపోర్ట్ కూడా ఇవ్వగలుగుతున్నాం. మిగతా బ్రాండ్స్ కన్నా నెట్లింక్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు? నెట్లింక్స్ అన్ని విధాల అన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి. దానికి తోడు పెద్ద కార్పొరేట్ కంపెనీస్కు కావలసిన డిజైన్, ఫర్మ్వేర్ డిజైన్స్ కానీ, సెక్యూరిటీ రీజన్స్ కానీ వాళ్ళకు అనుకూలంగా చేసి ఇస్తున్నారు. అందుకు నా వ్యాపారంలో నేను ఎదుగుదలకు అది నాకు ముఖ్యం.
అందుకనే నేను నెట్లింక్స్ ఎంచుకున్నాను. ఇంకొకటి ఏంటంటే నెట్లింక్స్ ప్రోడక్ట్ తోటి మేము ఓటీటీస్ కానీ ఐపీటీవీస్ కానీ ఇవన్నీ సపోర్ట్ వస్తుంది. దానికోసం మేము బాధపడాల్సిన అవసరం లేకుండా మేము ముందుకెళ్తున్నాం. ఓకే, రైట్. నెట్లింక్ ప్రోడక్ట్స్ తెలంగాణలో ఆపరేటర్స్ ఎందుకు ఇష్టపడుతున్నారు? ప్రతి వస్తువు అమ్మడం కానీ కొనడం కానీ చేసే ముందు అమ్మినాక కావాల్సిన సర్వీస్ సపోర్ట్ అది ముఖ్యం. అది నెట్లింక్స్ నుంచి పరిపూర్ణంగా అందుతుంది. అందులో రేడియస్ టెలికామ్ రీజనల్ మెటల్ ఆర్ఎంఏ సెంటర్ ఉంది. రేడియస్ టెలికామ్ ఆర్ఎంఏ సెంటర్ ఉంది. కావున ఏ వస్తువున ఇబ్బంది ఉన్న ఆపరేటర్కి ఇబ్బంది వచ్చినా ఇమీడియట్గా మేము చేంజ్ చేసి మార్చి ఇవ్వగలుగుతున్నాం. అందుకే ఆపరేటర్స్కు ఇబ్బంది లేకుండా వాళ్ళు నెట్లింక్స్ ప్రోడక్ట్ను ఇష్టపడుతున్నారు. మీరు గత 10 years మార్కెట్ని మరియు కస్టమర్ రిక్వైర్మెంట్ని ఎలా గుర్తించారు? ఇంటర్నెట్ చాలా విధాలుగా మార్పు చెందుతుంది. గత 25 సంవత్సరాల నుంచి నేను నా అనుభవంలో చెప్తున్నది ఏంటంటే, ఫస్ట్ ఈథర్నెట్ మీద వచ్చింది, క్యాట్5 మీద వచ్చింది. అప్పుడు మీడియా కన్వర్టర్లు వాడేవాళ్ళం. తర్వాత ఫైబర్కి షిఫ్ట్ అయిపోయారు. తర్వాత వైర్లెస్లో షిఫ్ట్ అయిపోయారు. ఫైబర్కి వచ్చాక ఓఎన్యూలు ఓఎన్టీసు ప్లస్ ఓఎన్టీస్ ఇవి అవసరం పడ్డాయి. దానికి అనుగుణంగా మేము కూడా మా వ్యాపారాన్ని మార్చుకుంటూ మేము కస్టమర్ సపోర్ట్ చేసి ఉన్నాం. ఈరోజు ఆపరేటర్స్ మరియు ఐఎస్పీస్కి ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి? ఆపరేటర్స్కి ఐఎస్పీస్కి ఈరోజు ఉన్న డిమాండ్ ఓఎల్టీస్ ఓఎన్టీస్, అది సింగిల్ బ్యాండే కానీ డ్యూయల్ బ్యాండే కానీ చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఈరోజు మనం గణాంకాల ప్రకారము టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఒక 10% వరకే ఇంటర్నెట్ సేవలు అందించగలుగుతారు. ఇంకా 90% మార్కెట్ ఉంది. దానికి అనుగుణంగా కంపెనీ మారుతూ ఈ ప్రోడక్ట్స్ ఈరోజున్న టెక్నాలజీకి కంపెనీ మారుతూ ఆ ప్రోడక్ట్స్ మనం ఇవ్వడము అయ్యే ఓఎల్టీస్ కానీ ఓఎన్టీస్ కానీ ఇవి అవసరం. డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్ ఓఎన్టీస్. సార్, మీకు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఉండవలసిన క్వాలిటీ కొత్త టెక్నాలజీ ఏ రోజుకు ఆ రోజు అభివృద్ధి చెందడము, మరియు సేల్స్ తర్వాత సపోర్ట్ ఇవ్వడం, సర్వీస్ సపోర్ట్ ఇవ్వడం. దానికి అనుగుణంగా సాఫ్ట్వేర్ పరంగానే కానీ ఫర్మ్వేర్ పరంగానే కానీ హార్డ్వేర్ పరంగానే కానీ కొత్త టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేయడం. ఇప్పుడు సార్, ఫ్యూచర్ టెలికాం పరిస్థితి ఏంటి సార్? ఏఐ మరియు ఇతర టెక్నాలజీస్ టెలికాం ఇండస్ట్రీకి ఎలా సహాయపడగలవు? నేను గత ప్రశ్నలో సమాధానం చెప్పినటువంటి మన ఇండియాలో ఈ రోజుకు ఇంటర్నెట్ అనేది ఒక 10% వరకే కవర్ చేశారు. ఇంకా 90% బిజినెస్ ఉంది. దానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీ ఇంకా కొత్త పరిశ్రమలు కానీ ఏవి వచ్చినా కూడా ఈ ఏఐ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ప్లస్ డేటాస్ ఇవన్నీ అందులో అనుకూలమై ఉండాలి. అభివృద్ధి చెందడానికి ఇవి చాలా తోడ్పడతాయి. సార్, ఫైనల్లీ మా లిసనర్స్కి మీ యొక్క సందేశం. ఎనీ కంపెనీ, ఏ కంపెనీ అయినా కూడా అభివృద్ధి చెందాలంటే సేల్స్ తర్వాత సర్వీస్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఆ సర్వీస్ లేకపోతే కంపెనీ మనుగడ ఉండదు. నెట్లింక్స్ ఈరోజు ఇంత అభివృద్ధి చెందడానికి కారణము సేల్స్ తర్వాత సర్వీస్ ఇవ్వడమే. దానికి తోడుగా కొత్త టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయడం, దానికి తోడు సేల్స్ ప్రైజింగ్లో కానీ వివిధ ప్రైజింగ్లో కానీ మరియు టెక్నాలజీలో కానీ అన్ని బ్రాండ్స్ తోటి పోటీ పడుతూ అభివృద్ధి చెంది. అందుకనే నెట్లింక్స్ నేను ఎంచుకున్నాను. నెట్లింక్స్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. నెట్లింక్స్ తోటి నా బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్.